150 రోజులు అనేది తక్కువ కాలం కాదు. ఈ లేఖన భాగం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మానవుడు తన పాపంను తేలికగా తీసుకుంటాడు, కానీ దేవుడు పాపాన్ని సహించుడు. జలప్రళయం అనేది కేవలం చారిత్రక సంఘటన మాత్రమే కాదు, రాబోయే అంత్యకాల తీర్పుకు ఒక గుర్తు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలలో చూసినట్లయితే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అప్పట్లో లోకం నీటితో నాశనమైంది. ఇప్పుడున్న ఆకాశము మరియు భూమి అగ్ని కోసం నిల్వ చేయబడ్డాయి. ఓడను నీటి నుండి దేవుడు తీసివేయలేదు, కానీ నీటిపై అది తేలేలా చేశాడు. అలాగే దేవుడు మన కష్టాలను వెంటనే తొలగించకపోవచ్చు, కానీ ఆ కష్టాలలో మనం మునిగిపోకుండా తన కృపతో మనల్ని నిలబెడతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, జలప్రళయము భూమిని ముంచెత్తినప్పుడు నోవహు కుటుంబం భద్రంగా ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వారు పడిన వేదన, బయట ఉన్న భీకర దృశ్యాలు వారిని కలవరపెట్టి ఉండవచ్చు, కానీ దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేటి ఆధునిక కాలంలో మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలు ఆనాటి జలప్రళయం కంటే తక్కువేమి కావు. నోవహు కాలంలో ఆస్తులు అంతస్తులు అన్నీ నీటిలో కలిసిపోయినట్లే నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయిన కుటుంబాలు, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్న యువత తమ జీవితం అనే ఓడ ఎప్పుడు గట్టున పడుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టినప్పుడు, మరణం వాకిట నిలబడినట్లుగా అనిపించినప్పుడు మానవుడు ఒంటరివాడైపోతున్నాడు. ఓడ లోపల 8 మంది ప్రాణాలతో ఉన్న ఆ 150 రోజులు వారు అనుభవించిన మానసిక ఒత్తిడి సామాన్యమైనది కాదు. నేడు ఒకే ఇంట్లో ఉంటూ మనస్పర్ధలతో నలుగుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, నోవహును ఆ భీకర జలాల నుండి రక్షించిన దేవుడు నేడు మీ కన్నీటి ప్రవాహం నుండి మిమ్మల్ని ఖచ్చితంగా తప్పించగలడు. ఓర్పు వహించండి. 150 రోజులు నీరు భూమి మీద ప్రబలింది. ఆ 150 రోజులు మీ విశ్వాసానికి పరీక్ష. తొందరపడి ఓడ తలుపును తీయకండి. దేవుడే సమయానికి తలుపులు తెరుస్తాడు. నోవహు నీతిమంతుడు గనుకనే రక్షింపబడ్డాడు. లోకమంతా పాపంలో మునిగినా మీరు మాత్రం దేవుని కోసం జీవించండి.